నమస్తే. పేరెంట్ టీచింగ్కు స్వాగతం. ఇవాళ నేను మీకు ఒక మంచి స్టోరీ చెప్తాను. ఈ స్టోరీని మనం సక్సెస్కి అలాగే మనీకి కనెక్ట్ చేయవచ్చు. కోర్స్ అందరూ అనుకుంటారు జీవితంలో విజయం సాధించాలని. అది విజయం అనేది ఎన్నో రకాలు ఉండొచ్చు, డబ్బు కూడా కావచ్చు. డబ్బు మరియు విజయం. ఓకే, సో ఈ స్టోరీ పేరు వచ్చి హోల్ ఇన్ ద బోట్. ఒక బోట్లో రంధ్రం పడింది. ఒక స్టోరీ ఏంటో చూద్దాం. ఒక బోట్ ఓనర్ ఒక పెయింటర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, బాబు నా బోట్కి పెయింట్ చేయాలి, వచ్చి పెయింట్ చేసేయమంటాడు. ఆ పెయింటర్ బోట్ దగ్గరికి వెళ్ళి బోట్ను పెయింట్ చేస్తూ ఉంటాడు. పెయింట్ చేస్తుంటే ఆ కింది భాగాన, అడుగు భాగాన ఆ పెయింటర్కి ఒక రంధ్రం కనబడుతుంది బోట్లో. రంధ్రం కనబడితే ఆయన ఏం చేస్తాడంటే, అరే ఈ రంధ్రం ఉందే అని చెప్పేసి దాన్ని రిపేర్ చేసి, దాన్ని కవర్ చేసి దాని మీద పెయింట్ వేస్తాడు. పెయింట్ వేసిన తర్వాత ఓనర్ దగ్గరికి వెళ్తే, సార్ పెయింటింగ్ అయిపోయింది అని చెప్తాడు. చెప్తే ఆ ఓనర్ ఆ పెయింటింగ్ ఎంత డబ్బు అయిందో ఆ పెయింటింగ్ డబ్బు ఇచ్చేస్తాడు. ఆయన పెయింటర్ వెళ్ళిపోతాడు. పెయింటర్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఓ 3-4 రోజుల తర్వాత ఈ బోట్ ఓనర్ మళ్ళీ పెయింటర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఈసారి ఆయనకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తుంటాడు. అంత డబ్బు చూసేసరికి ఈ పెయింటర్కి ఆశ్చర్యం వేస్తుంది. ఏంటండి, మీరు ఆల్రెడీ నాకు పే చేశారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు ఇప్పుడు, మళ్ళీ ఎందుకు పే చేస్తున్నారు, ఇంత అమౌంట్ అది కూడా అని చెప్తే ఆయన అంటాడు, బాబు ఆ రోజు నేను పే చేసింది పెయింటింగ్కి, కానీ ఈరోజు నేను పే చేసేది నా బోట్లో ఉన్న రంధ్రాన్ని నువ్వు రిపేర్ చేసినందుకు. అప్పుడు ఈ పెయింటర్కి ఆశ్చర్యం అనిపిస్తుంది. అదొక చిన్న రంధ్రం కదా సార్, దాని చిన్న రంధ్రం, అది నేను చేశాను, దాంట్లో ఏముంది, ఆ చిన్న రంధ్రానికి ఇంత అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, అది చాలా చిన్నది, నాకేం అంత పెద్ద పని ఏం చేయలేదు, నేను ఇంత డబ్బు అవసరం లేదు కదా దానికి అంటాడు. అంటే బాబు నీకు అట్లా అనిపిస్తుందేమో, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలియదు అని ఆ తర్వాత సంఘటన ఏంటో చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, ఈ బోట్ నువ్వు పెయింట్ చేసిన తర్వాత, అది డ్రై అయిన తర్వాత నా పిల్లలు దాన్ని ఫిషింగ్ కోసమని సముద్రంలోకి తీసుకెళ్లారు. ఆ సమయంలో నేను ఇంట్లో లేను. నేను వాళ్ళకు చెప్పలేదు ఆ బోట్కి రంధ్రం ఉందని. అది నాకు తెలుసు రంధ్రం ఉందని, కానీ నేను పిల్లలకు చెప్పలేదు. ఆ టైంలో నేను ఇంట్లో లేను. తర్వాత ఇంటికి వచ్చేసరికి నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళారని. అప్పుడు నాకు చాలా భయం వేసింది. అయ్యో ఎట్లా, రంధ్రం ఉంది కదా, ఇప్పుడు పిల్లలకి ఏమవుతుంది, అసలు పిల్లలు ఏమవుతారేమో అని చాలా భయం వేసింది. కానీ కాసేపటి తర్వాత చూస్తే నా పిల్లలు చాలా ఆనందంగా వాళ్ళ ఫిషింగ్ నెట్స్ తీసుకొని హ్యాపీగా ఇంటికి వస్తుంటే చాలా సంతోషం అనిపించింది. నాకు ఎంతో రిలీఫ్ అనిపించింది. చాలా అదృష్టవంతుడిని అనుకున్నాను నేను, నువ్వు నా ఫ్యామిలీని కాపాడావి ఒక రకంగా చెప్పాలంటే అంటాడు. కాబట్టి అంత హెల్ప్ నాకు చేసినందుకు నేను ఇచ్చే ఈ అమౌంట్ చాలా చిన్నది నీకు, కాబట్టి దయచేసి దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి, తీసుకో. నువ్వు చేసిన హెల్ప్కు నేను ఇవ్వాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు, కానీ ఈ మాత్రం నేను ఇచ్చుకోగలను, దయచేసి తీసుకో అంటాడు. వెల్, ఈ స్టోరీని మనము సక్సెస్ అండ్ మనీకి ఎట్లా కనెక్ట్ చేస్తాం, నేను ఎట్లా కనెక్ట్ చేస్తాను, థంబ్నెయిల్లో చూశారు మీరు. అయితే సక్సెస్ అనేది కూడా ఇట్లాగే, డబ్బు కూడా అనుకోకుండా వస్తుంటుంది. కానీ దానికోసం మనం ఏం చేయాలి? ఈ బోట్ పెయింటర్ ఒక ఉదాహరణ. ఆయన ఏం చేశాడు? ఆయన పని జస్ట్ బోట్ పెయింట్ చేయడం. ఇప్పుడు అక్కడ రంధ్రం ఉంటే ఆ మాత్రం పెయింట్ చేయకుండా వెళ్ళిపోయిన ఏం ప్రాబ్లం ఉండదు కాదు. కానీ ఆయనకి ఏమనిపించింది, అయ్యో రంధ్రం ఉంది కదా, నేను పెయింటింగ్ చేస్తే దీన్ని కూడా చేసేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది, ఆయనకు సాటిస్ఫాక్షన్ అనిపించిందేమో, దాన్ని కవర్ చేసి దాని మీద పెయింట్ వేశాడు. అంటే ఆయన అనుకున్న దానికన్నా ఎక్కువ పని చేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, దానికోసం ఆయన డబ్బులు అడగలేదు. పెయింటింగ్కి మాత్రమే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. పెయింటింగ్ డబ్బులు ఇచ్చే టైంలో కూడా ఓనర్కి చెప్పలేదు, నేను ఇలా హోల్ ఉంటే దాన్ని కూడా రిపేర్ చేశాను అని, అట్లా చెప్పలేదు. 3వది, అది ఆయన మర్చిపోయాడు. ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ దీంట్లో మనం చూస్తే, ఈ 3 మనం కూడా ప్రతిసారి చేస్తే సక్సెస్ మన వెంటే, డబ్బులు కూడా మన వెంటే వస్తాయి. ఏంటది? పని చేయడం, మంచి పని చేయడం, మనకు వచ్చేదానికన్నా ఎక్కువ ఇవ్వడం. అంటే మనము ఒకవేళ శాలరీ వస్తుంది, జీతమే వస్తుంది అనుకోండి, జీతం కన్నా ఎక్కువ పని చేయడం. అలాగే
దానికోసం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకపోవడం, ఇంకా మూడోది వచ్చేసి దాన్ని మర్చిపోవడం. ఇట్లా చేస్తే తప్పకుండా సక్సెస్ మీకే వస్తుంది. మామూలుగా ఈ రోజుల్లో ఏదైనా కొంచెం ఎక్స్ట్రా పని చేయమంటే అనుకుంటారు, అది దీనికి ఏమొస్తుంది నాకు ఎక్స్ట్రా, నేను ఎందుకు ఎక్స్ట్రా పని చేయాలి అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు, ఆ ఎక్స్ట్రా పని చేయడం వల్ల వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. ఆ నాలెడ్జ్తో ఆ తర్వాత వాళ్ళకే చాలా బెనిఫిట్ వస్తుంది ఫ్యూచర్లో అని వాళ్ళకి తెలియదు. మరీ ముఖ్యంగా కెరీర్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా ముఖ్యం. ఎప్పుడైనా రెస్పాన్సిబిలిటీ ఇస్తే జంప్ చేసి తీసుకోండి. అప్పుడేమైందంటే మీరు ఎక్స్ట్రా రోల్ చేయడం అనేది, ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది అదొక ఇన్వెస్ట్మెంట్ లాంటిది. అట్లాంటప్పుడు అవి చేసినప్పుడు అవి మెల్లమెల్లగా మీకు ఫ్యూచర్లో పనికి వస్తుంది. అలాగే మనం ఎక్కువ పని చేసినప్పుడు ఆ పని వల్ల మనకు రిటర్న్ వచ్చేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ పని చేయండి చేసిన దానికన్నా, ఓకే. అలాగే దాని గురించి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకండి, ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ మూడోది, దాన్ని దాదాపుగా మర్చిపోండి. పిల్లలకు కూడా ఇట్లా చెప్పండి. పిల్లలు కూడా, మీరు కూడా మీకు ఊహించిన దానికన్నా ఎక్కువ పని చేయాలి, అది కరెక్ట్ అయినప్పుడు దాన్ని చేయాలి, ఎక్కువ పని చేయాలి. దాని గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, దాన్ని దాదాపుగా మర్చిపోవడమే మంచిది. ఇట్లా చేస్తే తప్పకుండా మనకు వచ్చే రిటర్న్ మనం అనుకున్న దానికన్నా చాలా చాలా ఎక్కువ రెట్లు మనకు వస్తుంది. ఓకే, ఈ ఇన్సైట్ మీకు నచ్చింది అనుకుంటా. ఇలాంటి ఇన్సైట్స్, స్టోరీస్, అలాగే రియల్ ఇన్సిడెంట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నా ఛానల్ చూస్తూ ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ ఒత్తితే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. అలా నన్ను ఎంకరేజ్ చేయండి. ఆ తర్వాత నేను ఈమెయిల్ ఇచ్చాను ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ స్లైడ్. ఆ ఈమెయిల్కి మీ యొక్క అభిప్రాయాలను నాకు తప్పకుండా రాయండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్.